ప్రస్తుతం సినీ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసిన అంశం నటి డాన్సర్ నోరా ఫతేహీపై వచ్చిన ఫత్వా వివాదం. గ్లామర్ డాన్స్ ప్రదర్శనలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నోరా ఇప్పుడు మతపరమైన విమర్శల మధ్య నిలవడం హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ విషయం వేగంగా వైరల్ అవుతూ విభిన్న అభిప్రాయాలను రేకెత్తిస్తోంది. ఇటీవల ఈ వివాదానికి ప్రధాన కారణంగా నిలిచింది ఆమె నటించిన సర్కి చునార్ తేరీ సర్కే అనే పాట. ఈ పాట కేడి ది డెవిల్ అనే సినిమాలో భాగంగా విడుదలైంది. ఈ సినిమాలో సంజయ్ దత్ కూడా నటిస్తున్నారు. సినిమా ఇంకా విడుదల కాలేదు కానీ పాట ముందుగానే రిలీజ్ కావడంతో అది వివాదానికి దారితీసింది. ఈ పాటలో ఉన్న డాన్స్ మూవ్స్, కాస్ట్యూమ్స్ అలాగే లిరిక్స్ అశ్లీలంగా ఉన్నాయి అనే ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా మహిళలను తక్కువగా చూపుతున్నట్లు కొందరు విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ పాటపై భారీగా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. కొందరు సింగర్స్, పబ్లిక్ ఫిగర్స్ కూడా ఇది చీప్ అండ్ వల్గర్ కంటెంట్ అని స్పందించారు. ఈ నేపథ్యంలో కొంతమంది మత పెద్దలు నోరా ఫతేహీపై ఫత్వా జారీ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. ఫత్వా అంటే మతపరమైన చట్టాల ప్రకారం ఇచ్చే ఒక అభిప్రాయం మాత్రమే. ఇది లీగల్ శిక్ష కాదు. కానీ మతపరంగా దీని ప్రభావం ఉండడం వల్ల ఈ విషయం మరింత సీరియస్ గా మారింది. మత పెద్దల అభిప్రాయం ప్రకారం ఇలాంటి పాటలు యువతపై చెడు ప్రభావం చూపుతాయని, సంస్కృతి విలువలు దెబ్బతింటాయని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు సమాజానికి ఆదర్శంగా ఉండాలని, బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. వివాదం పెరుగుతూ ఉండడంతో ప్రభుత్వం కూడా ఈ విషయంపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఈ పాట యొక్క హిందీ వర్షన్ ను యూట్యూబ్ నుంచి తొలగించినట్లు సమాచారం. మరికొన్ని ప్లాట్ఫామ్ల నుంచి కూడా తీసేయాలని ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ పాటపై వివాదం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇక నోరా ఫతేహీ విషయానికి వస్తే ఆమె ఈ వివాదంపై పెద్దగా స్పందించకపోయినా గతంలో డాన్స్ అనేది ఒక ఆర్ట్, వ్యక్తిగత అభివ్యక్తి అని చెప్పింది. తను చేసిన ఈ పని కళాత్మకంగా మాత్రమే చూసిందని ఆమె అభిప్రాయం. ఈ విషయం బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా చర్చ మొదలైంది. ఒక వర్గం ఇది వ్యక్తిగత స్వేచ్ఛపై దాడి అని అంటుండగా మరో వర్గం సంస్కృతి పరిరక్షణ అవసరమని చెబుతోంది. ఇలా ఈ వివాదం ఇప్పుడు పెద్ద డిబేట్ గా మారింది. బాలీవుడ్ లో ఇలాంటి వివాదాలు కొత్తవి కావు. గతంలో కూడా పలువురు నటీమణులు ఇలాంటి విమర్శలను ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వల్ల మరింత వేగంగా వైరల్ అవుతున్నాయి. మొత్తానికి నోరా ఫతేహీపై వచ్చిన ఈ ఫత్వా వివాదం కేవలం ఒక పాట లేదా ఒక సినిమా గురించి మాత్రమే కాదు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛ, సంస్కృతి, మత విలువల మధ్య జరుగుతున్న సంఘర్షణను మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ అంశంపై చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది.